చాలామంది ఇప్పుడు రీసేల్ లేక ఇప్పుడు నాకు తెలిసిన నా ఫ్రెండే ఒక ప్లాట్ తీసుకున్నారు అండ్ షాద్ నగర్లో మంచి ప్లాట్ మెయిన్ సెంటర్లోనే తీసుకున్నారు. బట్ వాళ్ళకి ఏదో అర్జెన్సీ ఉండి ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఆల్మోస్ట్ 4 మంత్స్ అయింది అనుకుంటా అమ్ముదామంటే ఎవరు రావట్లేదు. ఆ పర్టికులర్ కంపెనీకి చెప్తే వచ్చినప్పుడు అమ్మి పెడతాము లేదంటే మాకు తెలీదు అంటున్నారు. సో రీసేల్ అనేది వెరీ డిఫికల్ట్ అండ్ రీసేల్ నేనే అమ్మి పెడతానన్న కంపెనీ దగ్గర కొనుక్కోవాలంటారు. కరెక్ట్. నేనే అమ్మి పెడతాననే కంపెనీని పక్కన పెడితే మనం కొనేటప్పుడే మనం మెయిన్ రోడ్కు ఉందా ప్రాజెక్ట్, అప్రోచ్ రోడ్ ప్రాపర్గా ఉందా, ప్లస్ ఈ రోడ్ హెవీ ఫ్లోట్ ఉంటుందా హైదరాబాద్ నుంచి, ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ ఉన్నాయా, ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు మనకు ప్రాపర్ రీసేల్ వస్తుందంటే 100% డెవలప్మెంట్ అయ్యి అక్కడ రెసిడెన్షియల్ స్టార్ట్ అయినప్పుడు రియల్ అప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది, రియల్ రీసేల్ వాల్యూ ఉంటుంది. ప్లాట్ కొని 20 years అయినా రెసిడెన్షియల్ స్టార్ట్ కానప్పుడు రీసేల్ రావడం చాలా కష్టం. అందుకే కొనేటప్పుడే 24 క్యారెట్స్ గోల్డ్ ఎంతైతే ఇంపార్టెంటో హాల్ మార్క్ బిఎస్ఐ ఇక్కడ తీసుకునేటప్పుడే మనకు అప్రోచింగ్ రోడ్ డెవలప్మెంట్, ఇంటర్నల్ డెవలప్మెంట్, ఎక్స్టర్నల్ గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో చెక్ చేసుకొని కొంటే కంపెనీ వచ్చినా రాకున్నా ఎగ్జిక్యూటివ్ మీకు అమ్మిన ఎగ్జిక్యూటివ్ ఉన్నా మార్కెట్లో లేకున్నా మీరు వెళ్ళి మెయిన్ రోడ్ మీద బోర్డు పెట్టుకుని ప్లాట్ ఫర్ సేల్ అంటే డైలీ ఒక 50,000-60,000 వెహికల్ పోయే రోడ్లో ఆబ్వియస్లీ 1 weekలో అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. ఈ దేశంలో కాదు ఏ దేశంలో ఉన్న చిన్న గూగుల్ లింక్ పెట్టి స్ట్రీట్ వ్యూలో చూపించుకొని ప్లాట్ అమ్ముకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ.